హలో అండి, వెల్కమ్ టు మనసులో మాట. ఈరోజు మన టాపిక్ ఫ్యామిలీ ఫోటో. నాన్న అమ్మకి ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ వినండి. ఏయ్, రెడీ అయ్యావా? అయ్యాను, ఇదిగో మీ పిల్లల్ని కూడా రెడీ చేసేసాను, మీదే ఆలస్యం. సర్లే, 5 నిమిషాల్లో నేను ఇంటి దగ్గర ఉంటాను, కలిసి బయలుదేరదాం, వచ్చాక లేట్ చేయకండి. ఈ కాన్వర్సేషన్ 90s సర్లే 2K కిడ్స్ని కూడా కలిపేసుకుందాం. ఈ కాన్వర్సేషన్ మనకి 10 to 13 years ఏజ్ వచ్చేదాకైనా ఫ్యామిలీ ఫొటోస్ తీయించుకోవడానికి వెళ్ళే ముందు అందరి ఇళ్లల్లో ఉంటాయి. మీరు వినే ఉంటారండి, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఈ మాట విని లేని వాళ్ళు అస్సలు బాధపడకండి. అన్నీ ఉన్నా మాలో చాలామందికి దాని విలువ ఇంకా తెలిసి రావట్లేదు. ఈరోజు నా మనసులో ఒక మాట చెప్తున్నా, వినండి. అప్పట్లో రోజులు ఎంత బాగుండేవి కదా. ప్రతి పుట్టినరోజుకో లేదా అమ్మ నాన్నల పెళ్లి రోజు నాడో అందరం మంచిగా కొత్త బట్టలు వేసుకొని అమ్మ చక్కగా ముస్తాబు చేస్తుంటే అక్క అన్న తమ్ముడి కన్నా ఫస్ట్ రెడీ అయిపోయి ఏదో ఒలింపిక్స్లో మెడల్ సాధించినట్టు కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని మిగతా అందరి కోసం వెయిట్ చేస్తుంటే అబ్బా, ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇకపోతే ఆఫీస్ నుంచి నాన్న రాగానే బైక్ మీదో ఆటో మీదో పాండ్స్ పౌడర్ పోతుందని బాధపడుతూ స్టూడియో దాకా చేరుకునే వాళ్ళం. ఇక స్టూడియో అబ్బాయి అయితే ఆ మెరూన్ కలర్ కర్టెనో లేదా ఆ గ్రీన్ కలరో వేసేసి లైట్స్ అన్నీ పెట్టేసి సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ రేంజ్లో ఫొటోస్ తీస్తాడు అనుకుంటే ఫోటోలు వచ్చాక చూడాలి. స్కూల్లో చేయించే డ్రిల్లో స్టాండిటీస్ అటెన్షన్ స్టిల్లులతో అబ్బో ఫోటోగ్రఫీ అద్దరగొట్టేసేవాడు. ఏదేమైనా ఇప్పటి జనరేషన్ కిడ్స్కి పేరెంట్స్తో ఉన్న చనువు మా 90s కిడ్స్కి ఉండేది కాదు. ఇప్పుడంటే పేరెంట్స్తో సెల్ఫీలు తీసుకునే రేంజ్కి వచ్చేసాం, కానీ అప్పట్లో పేరెంట్స్తో ఫోటోలు అంటే ఆ ఫ్యామిలీ ఫొటోసే. మీరు కానీ ఇప్పుడు ఇంట్లో ఉంటే ఒక్క 5 minutes మీ పనులన్నీ ఆపి మీరు స్టూడియోలో తీయించుకున్న ఒక్క ఫ్యామిలీ ఫోటోని చూసా జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోండి. అబ్బా, ఎంత హాయినిస్తుంది కదా ఆ ఫీలింగ్. ఇంకొక రోజు ఇంకొక టాపిక్తో మీ వినీలా సైనింగ్ ఆఫ్.